ఇవాళ మనతో పాటు మాట్లాడుతున్నారు ఉప్పల లక్ష్మణ్ గారు, సీనియర్ జర్నలిస్ట్, రెహమాన్ గారు, సీనియర్ జర్నలిస్ట్, అండ్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ గారు, విశ్లేషకులు. వారితో మాట్లాడుతూ ఉన్నాం. ప్రెజెంట్ 93 స్థానాల్లో దాదాపు 3వ విడత ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ విడత తెలుగు రాష్ట్రాల వంతు. మొత్తానికైతే ఓటర్లు కొంచెం క్లైమాటిక్ కండిషన్స్ వల్ల కొద్దిగా వెనకడుగు వేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. చాలా తక్కువ పర్సంటేజ్ అయితే నమోదవుతూ వస్తుంది. బై దిస్ ఈవినింగ్ చూడాలి ఎంతవరకు పోలింగ్ సరళి, ఓటింగ్ శాతం నమోదవుతుంది అనేది. సరే రెహమాన్ సార్, టోటల్గా చూస్తే కనుక ఇప్పుడు ఉన్నటువంటి 3వ విడత చాలా చాలా కీలకంగానే కనిపిస్తోంది. నేను ఇంతకుముందు వారితో మాట్లాడుతూ అన్నాను. కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ, గుజరాత్ కానీ, యూపీ కానీ కీలకమైన రాష్ట్రాలే ఉన్నాయనుకోవచ్చు. ముఖ్యంగా గుజరాత్ అయితే ఇప్పుడు అందరి దృష్టి ఎటువైపే ఉంటుంది. ఎందుకంటే ప్రధాని మోడీ అండ్ అమిత్ షా ఇలా ప్రముఖులంతా పోటీ చేస్తున్న ఏరియాస్. మరి ఏమనిపిస్తోంది సార్, వీటి గురించి ఏం మాట్లాడుకోవచ్చు? నిజానికి ఇంతకు ముందు వక్తలంతా చెప్పినట్టుగా ప్యానెల్లో ఒక నిర్లిప్తత, నిరాసక్తత ప్రజల్లో ఉంది ఎన్నికల పట్ల. ఎందుకంటే ఎవరోడి ఎవరు గెలిస్తే మాకేమొస్తుంది అనేది ప్రజల వైపు నుండి వస్తున్నటువంటి ప్రశ్న. ఈ రాజకీయ పార్టీలు, ఈ నాయకులు పూర్తిగా ప్రజల పక్షం వహించడం లేదు. ఎన్నికల్ని ఒక వ్యాపారంగా మార్చేశారు. తమ స్వార్థం కోసం, తమ లాభాల కోసం ఎన్నికల్ని ఒక వ్యాపారంగా మార్చేసి ఎన్నికల్లో పోటీ చేసి లబ్ధి పొందుతున్నారు. ఎన్నికల్లో గెలుపొందినటువంటి నాయకులు తమ జీవిత కాలంలో నిస్వార్థంగా ప్రజల కోసం సేవ చేయడానికి ముందుకు రావడం లేదు. కేవలం తమ వ్యాపారాలను పెంచుకోవడం కోసం, లేకపోతే తాము వ్యక్తిగతంగా అభివృద్ధిని సాధించుకోవడం కోసం ఎన్నికల్ని ఉపయోగించుకుంటున్నారనేటువంటి ఒక నిర్లిప్తత ప్రజల్లో చాలా స్పష్టంగా ఉంటది. మేము ప్రజల మధ్యకి వెళ్ళి సర్వేలు చేసినప్పుడు కానీ, ప్రజలతో మాట్లాడినప్పుడు కానీ, ఎవరు గెలిస్తే మా జీవితాలు ఏం మారవు కదా, రేపటి నుంచి మా పని ఏం మారదు కదా అనేటువంటి ఒక నిరాసక్తత ఈ రాజకీయ పార్టీల వైపు, రాజకీయ పార్టీల పైన కనపడుతున్నట్టుగా మనకు చాలా స్పష్టమవుతుంది. అంటే ప్రజల హృదయాలలో స్థానం సంపాదించే రాజకీయ పార్టీలు, ప్రజల పక్షం వహించేటువంటి రాజకీయ పార్టీలు, ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీలు ఇంకా ఈ దేశంలో లేవనే చెప్పాలి. 5 ఏళ్లకోసారి ప్రజల్ని స్వచ్ఛందంగా ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం కావాలంటే ఆ నాయకుల పట్ల ప్రజలకు, ఆ రాజకీయ పార్టీల పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. గెలిచిన తర్వాత తమకు అందుబాటులో ఉంటారు, తాము వెళితే తమ సమస్యల్ని పరిష్కరిస్తారు, లేదా తమ జీవన ప్రమాణాల్లో, తమ జీవితాల్లో మార్పును తీసుకొస్తారన్నటువంటి నమ్మకాన్ని రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు కోల్పోయాయి. అయితే వీళ్ళు ఎన్నికల ప్రక్రియలో పాల్గొకపోవడాన్ని, లేకపోతే పాల్గొనడం లేదని వీళ్ళని బలవంతంగా, నిర్బంధంగా చట్టాలు తీసుకొచ్చి చేసినా కూడా పెద్ద ప్రయోజనం ఉండదు. ప్రజలు స్వచ్ఛందంగా ఎన్నికల వ్యవస్థలో పాల్గొనేటువంటి రోజులు రావాలంటే ఈ నాయకుడిని తాము గెలిపించకపోతే, నేను రమణ గారు చాలా తెలంగాణలో కూడా చాలా పార్లమెంటు స్థానాల్లో ప్రజల్ని కనుక మీ ఎంపీ ఎవరు అని అడిగితే చాలా చోట్ల చెప్పలేని పరిస్థితి. చాలా జిల్లాలలో చదువుకున్న వాళ్ళు కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు మనము 5 ఏళ్లలో వాళ్ళు ఎప్పుడు ప్రజలకు ముఖం చూపెట్టకపోవడం, ఎంపీలు అనే వాళ్ళు ప్రజలతో మమేకం కాకపోవడం. సార్ రెహమాన్ సార్, అంటే ఇలిటరసీ కూడా కొంత కారణం అనుకోవచ్చు అంటారా? అవగాహన లోపం లేదండి, ఇల్లిటరేట్సే ఎక్కువగా ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్నారు. ఎవరైతే ఆ గ్రామాలలో తాము ఓటేయకపోతే తాము బతికిలేనట్టుగా భావించి గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎన్నికల్లో ఎక్కువ పాల్గొంటున్నారు. పట్టణ ప్రాంతాలలో ఒక రోజు క్రికెట్ మ్యాచ్ ఉంటే ఎన్నికల్లో ఆ రోజు పోలింగ్ పర్సెంటేజ్ చాలా పడిపోతుంది. ఒక్కరోజు ఆ సందర్భంగా క్రికెట్ మ్యాచ్ ఉన్నా కూడా. అంటే ఏమైనా ఈ ఇప్పుడున్నటువంటి నాయకత్వము, ఈ నాయకత్వాన్ని కాపాడుకోవాలా, లేకపోతే ఈ నాయకుల్ని తప్పకుండా పార్లమెంటుకో లేకపోతే అసెంబ్లీకో పంపించాలి అని ప్రజలు ఓన్ చేసుకోవాలి. గతంలో స్వతంత్రం సిద్ధించినటువంటి కాలంలో అప్పటి నాయకుల సింప్లిసిటీ, అప్పటి నాయకుల నిరాడంబరత ఇవన్నీ కలిపి జోడించి ప్రజల్ని ఆకర్షించారు వాళ్ళు. ఇప్పుడు అట్లా లేదండి. ఖరీదైన కార్లు, ఖరీదైన ర్యాలీలు, ఎన్నికల సభల్లో ఎన్టీ రామారావు, ఇందిరాగాంధీ, లెఫ్ట్ పార్టీల తర్వాత ఇప్పుడు ఎవరు ఎన్నికల ర్యాలీలలో పాల్గొనే వాళ్ళు, జెండాలు మోసే వాళ్ళు, బహిరంగ సభల్లో పాల్గొనే వాళ్ళని కూడా బలవంతంగా పట్టుకురావడమే. స్వచ్ఛందంగా ప్రజలు స్వచ్ఛందంగా రావట్లేదు.
ఆ పరిస్థితి లేదు. ప్రతిదానికి రేటు ఫిక్స్ అయి ఉన్నది. అవును. కారణం ఏంటంటే ఈ పార్టీలు, ఈ నాయకులు విశ్వాసాన్ని కోల్పోయారు. ప్రజల్ని భాగస్వామ్యం చేయడం, ప్రజల్ని భూమి చేసుకోవడం, ప్రజలతో అంటే కలిసి తిరగడం. సార్ ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ నాయకులు నేర్పింది అంటారా ఈ డబ్బు అలవాటు చేయడం అనేది ప్రజలకి? తప్పకుండా అండి, తప్పకుండా. దీన్ని మనం ప్రజల్ని తప్పు పట్టలేము. ప్రజలు ఎవరు డబ్బుల్ని డిమాండ్ చేయలేదండి. రియల్టర్లు, అక్రమ వ్యాపారులు, అంటే స్వతంత్రం వచ్చిన కొత్తల్లో రాజకీయం అనేది ఒక నిస్వార్థమైనటువంటి ప్రక్రియగా ఉండేది. ప్రజలకు సేవ చేయాలనుకునేటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు అప్పట్లో. అంటే తమ వృత్తిగా ఎంచుకునే వాళ్ళు. ఇప్పుడు అట్లా లేదండి. అక్రమార్కులు, రియల్టర్లు, బాగా నల్ల డబ్బును సంపాదించిన వాళ్ళు ఈ రోజు తమ పలుకుబడిని పెంచుకోవడం కోసం రాజకీయాలు కూడా ఒక వ్యాపారంగా, వాళ్ళ వ్యాపారాలను కాపాడుకోవడానికే 90% వస్తూ ఉన్నారు పాలిటిక్స్ లోకి, రాజకీయాల్లోకి వస్తున్నటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. అంటే పార్లమెంటులో ప్రశ్నలు అడగడానికి కూడా చాలా మంది నేతలు డబ్బులు డిమాండ్ చేస్తారు.